ఏమో పార్కు కావచ్చు, సినిమా కావచ్చు, లేదా ఈ గొడవంతా ఎందుకని ఏ గుడికైనా వెళ్ళి దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని రావచ్చు. చెల్లి, అంత మాట అనొద్దు. అయ్యో, నేనేమన్నానక్క? పెళ్లి చేసుకుని రావచ్చు అనేగా అన్నాను. అదే, అలాంటి మాటలే అనకూడదు అంటున్నాను. నీ కోడలు సామాన్య, అంతే అంతే అంతే. అబ్బబ్బబ్బబ్బా, ఎర్లీ మార్నింగ్ ఏంటి అరుపులు కేకలు? అయ్యో రత్నమాల గారు, కొంపలు మునిగిపోతున్నాయండి. ఏమైంది? సూర్య శాము ఇద్దరూ కనిపించట్లేదు. అవునా? అదేంటి? ఇద్దరు లేచిపోయి ఉంటారు. కాదు, ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారండి. ఏంటి, ఇద్దరు లేచిపోయారా? చిచి, ఏంటా మాటలు? అక్క, సూర్య శ్యామ్ అలాంటి వాళ్ళు కాదు. అదేంటి, ఇంతకు ముందే ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోయారు అన్నావు. చెల్లి, నిజం చెప్పు, అసలు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారన్న విషయం నీకు ముందే తెలుసు కదూ? అక్క, జస్ట్ స్టాప్ ఇట్. రాజీ గారు, మీరు చెప్తుంది నిజమా? గాలి లేకుండా దుమారం రేగుతుందా అని. ఓ మై గాడ్, ఇప్పుడెలా? ఈ విషయం మా బేబీకి తెలిస్తే? నేను వీడని నీడను నేనే, కలలా మెదిగే కథ నేనే. ఒక్క వెహికల్ కూడా రావట్లేదేంటి? అట్లీస్ట్ ఒక్క ఆటో అయినా ఇటు సైడ్ రావట్లేదేంటి? ఓ థ్యాంక్ గాడ్, ఈ ఆటోని ఎలా అయినా క్యాచ్ చేయాలి. ఎందుకు టైం ఎంత అయింది? అదేంటి, ఆటో ఇటే కదా వస్తుంది, ఇంతలో ఏమైంది? ఏంటి సార్, మీకు ఈ ఆటో కావాలా? అవును సార్, మీరు గొప్పింటి అబ్బాయిలా ఉన్నారు, అలాంటిది మీరు ఈ ఆటో తోలడం? చిచి, తోడడం ఏంటి తోడడం? ఎద్దుల్ని బర్రల్ని గొర్రెల్ని తోడడం అంటారు, ఆటోని నడపడం అంటారు. ఏది కాకిశెట్టి లైవ్ చూడు, నా రూట్ అటు, నీ రూట్ ఇటు. ఓకే. మనం పాపులం, అంత తేలిగ్గా చావం మేడం. మనం అంటావేంటి? మనం అంటే నిజానికి కొన్ని మానవ జన్మలే పాపపు జన్మలు కదా మేడం, అందుకే అలా అన్నాను. ఓకే ఓకే, ఓవర్గా మాట్లాడడం ఆపు. సారీ మేడం, మా అమ్మ నాకు చిన్నప్పుడు వస బాగా పోసింది. సరే సరే, ముందు పోనివ్వు. హలో మేడం, ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్పలేదు. ఇంత డబ్బు ఇవ్వండి అని నేను అడగాలి. నేను అడిగిన దానికి మీరు ఒప్పుకోవాలి కదా, అప్పుడు కదా ఆటోలు ఎక్కాలి, పోనీవనాలి. ఎంత కావాలన్నా ఇస్తా. అలా అయితే ఓకే. అవును, నువ్వేంటి ముసుగు దొంగలో మొహం అంతా కవర్ చేసుకున్నావు? ఏసీ ఎక్కువగా ఉంది కదా మేడం. వాట్? ఏసీనా? ఆటోలో ఏసీ ఏంటి? మీది మట్టి బుర్ర మేడం. ఏయ్, ఏసీ అనగానే ఆటోలో ఏసీ అంటారేంటండి? మరి ఏసీ ఎక్కడుంది ఇక్కడ? ఈ చలికాలంలో ప్రకృతి అంతా ఏసీలా ఉంటుంది కదా. ఓహ్ ఓ అద్దా, చలి బాగా ఉందని ఏడ్చావచ్చు కదా, ఏసీ అండం దేనికి? మీరు గొప్పవాళ్ళు కదా మేడం, గొప్ప వాళ్ళకి గొప్ప భాషలో చెప్తే గొప్పగా ఉంటుందని. మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇంకా ఆటో స్టార్ట్ చేయలేదు కదా మేడం. నేను అంటున్నది నీ వాగుడు మళ్ళీ స్టార్ట్ చేసావా?
చేసావా అని. అంటే మేడం అది వెళ్ళవయ్యా బాబు. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఈ విజయవాడలో చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్ని కోటలున్నాయో అన్ని చూపించు. విజయవాడలో కోటలా? ఎస్, గో మూవ్. విజయవాడలో కోటలేం లేవు మేడం. అవుట్స్కట్స్ లో ఉంటాయి, ముందు నువ్వు మూవ్ చేయి. సరే నాదేముంది, తిప్పుతాగా. మిమ్మల్ని విజయవాడ అంతా తిప్పుతాగా. అలా ఎంతసేపు చూస్తావు? మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ఆలోచించుకొని మాట్లాడు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నిజంగానే అక్కడ పొలం కొనేస్తాడా? అక్కడ వ్యవసాయం చేస్తాడా? తన కోసం నేను సర్ది తీసుకెళ్ళాలా? ఏం నోను? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సూర్య. జంప్ ఏంటి జంప్? నవ్వుతావేంటి? నవ్వకు సూర్య, బీ సీరియస్. ఈ సీరియస్ చాలా. సూర్య ప్లీజ్, ఏంటిదంతా? చెప్పాగా. అదే జంప్ ఏంటి? జంప్ అనడం తప్పు. ఎట్ ద సేమ్ టైం ఎల్డర్స్ కి తెలియకుండా ఇలాంటి పనులు చేయడం ఇంకా పెద్ద తప్పు. పెద్దవాళ్ళ పర్మిషన్ లేకుండా మన లైఫ్ లో ఏది జరగకూడదని ఆల్రెడీ చెప్పాను. సైలెంట్ గా ఉండడం కాదు సూర్య. కమ్ ఆన్ టెల్ మీ, చెప్పానా లేదా? మరి ఇదేంటి ఇలా జంప్ అవుతున్నామని నన్ను ఇలా బయటికి తీసుకురావడం ఏంటి సూర్య? మనం ఇలాంటి పని చేశామంటే అమ్మమ్మతో పాటు అందరూ ఎంత బాధపడతారో తెలుసా? తెలుసు. తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు? కమ్ ఆన్ టెల్ మీ సూర్య, చెప్పు. నిన్నే. ఫోర్ట్ ఎక్కడ? వాట్? నీకు నచ్చింది కదా, అదే నీ వెడ్డింగ్ వెన్యూగా అదే కావాలన్నది నీ కోరిక కదా. అంటే మనం జంప్ అవ్వడానికి కదా? కూల్ కాదు. పోర్ట్ ఎక్కడో చెప్పు. ఐ డోంట్ నో. జోక్ చేయకు, ఎక్కడుందో చెప్పు. సూర్య, ఆ ఫోర్ట్ ఎక్కడుందో నాకు నిజంగానే తెలియదు. వాట్ శామ్, ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే నాకు తెలీదు సూర్య. నా దగ్గర కూడా ఎందుకు దాస్తున్నావు? నేనేం దాచడం లేదు. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఇస్. అయితే ఆ పిక్ నువ్వు తీసింది కదా? నేనే తీశాను. అది మనం రుక్మిణి కళ్యాణం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూశాను. బట్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ప్లేస్. ఇంకా నయ్యం, ఆ పోర్ట్ ఎక్కడుంటుందో నీకు తెలిసి ఉంటుంది. ఇంట్లో అందరి ముందు చెబితే సామాన్య కూడా వింటుందని నువ్వు తెలియదన్నావని అనుకున్నాను. ఇప్పుడు ఎలా శామ్? ఫోర్ట్ కావాలా? ఫోర్ట్ నేను నీకు చుక్కలు చూపిస్తానే. ఏయ్, ఏంటేదో అన్నావు? డ్రైవర్ ఏమన్నారు? డ్రైవర్ అని. డ్రైవరా? ఏంటి ఇక్కడ ఆపావు? నేను ఈ ఆటోకి డ్రైవర్ని కాదు, ఓనర్ని. డ్రైవర్ అని అంటే ఆటో ఆగిపోతుంది అంతే. ఓకే ఓకే ఓనర్, ఆటో పోనివ్వు. మరి డ్రైవర్ అన్నందుకు సారీ ఎవరు చెప్తారు? మీ బాబా? హే, ఏంటి బాబు గీబు అంటున్నావు? నేను మీ బాబుని బాబు అని అన్నాను, నువ్వే గీబు అని అంటున్నావు. ఓకే సారీ, ఆటో పోనివ్వు. ఏంటి పోనిచ్చేది? అసలు ఫోర్ట్ ఎక్కడ, ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా నేను పోనిచ్చేది. ఇదిగో ఆ ఫోటో. సరిగ్గా కనిపించట్లేదండి, కొంచెం ముందుకు పెట్టండి. ఏంటా డ్రైవింగ్? సరిగ్గా కనిపించట్లేదండి ఫోటో. కళ్ళెదురుగానే ఉందిగా, కనిపించట్లేదా? సరిగ్గా చూడనివ్వండి. కళ్ళెదురుగానే ఉందిగా. నా చెయ్యి సరిగ్గా వదలు. చూడనివ్వండి. అరే, నాకు కనబడలేదు. సరిగ్గా చూడనివ్వండి. ఏయ్, సరిగ్గా చూడనివ్వండి. పెయిన్ వస్తుంది. ఏయ్, సరిగ్గా చూడనివ్వండి. వదలు. నాకు కనబడలేదు. సరిగ్గా చూడనివ్వండి. ఏయ్, చెప్తున్నాను కదా, వదలు. ఆఫ్ అయిపోయింది, ఆన్ అవ్వట్లేదేంటి? ఛ!
రావట్లేదు, ఆఫ్ అయిపోయింది. అంతే మేడం, మనిషి జీవితమైనా ఫోన్ అయినా ఒక్కసారి ఆఫ్ అయితే ఆన్ అవ్వదు. హ? పోనీలే, కొత్తది కొనుక్కోండి. ఉచిత సలహాలకి చాలా థ్యాంక్స్. ముందు పోనివ్వు. మేడం, ఇంకా గంట వరకు నా ఆటో అంగుళం కూడా కదలదు. ఏ ఏంటి టైం ఎంత అయింది? మహా అయితే 1 o'clock అయిండొచ్చు. 1 to 2 లంచ్ టైం. ఆ విషయం నా బండికి తెలుసు కాబట్టి ఆగిపోయింది. ప్రజెంట్ సార్కి లంచ్ టైం. నిన్ను ఏయ్, చెప్పేది విను. ఏయ్, ఏయ్, నీ లంచ్ సంగతి తర్వాత. ముందొచ్చి ఆటో స్టార్ట్ చేయి. ఊరుకోండి మేడం, మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉన్నారు. నువ్వు మాత్రం ఫోర్ట్ చూపించావా? ఫోర్ట్ పేరు చెప్పారా మీరు? కనీసం ఏరియాలో ఉందో చెప్పారా? ఏయ్, ఈ మాటలన్నీ ఆపు, ముందు రా. చెప్పానుగా లంచ్ టైం అని. ఛ! అంత కష్టపడుతూ తినకపోతే ఫేస్ కు నా క్లాత్ తీసి తినొచ్చు కదా. అమ్మో డేంజర్. హ? నేను క్లాత్ తీస్తే నా అందం చూసి మీరు ఆ, నేను లవ్ చేస్తున్నానని నా వెంట పడితే? ఏయ్, ఏంటి వాగుతున్నావు? నిజమే కదా, మీరు వయసులో ఉన్నారు, నేను వయసులో ఉన్నాను, పైగా అందగాడిని, అందుకే ముసుగు తీయను. ఏయ్, స్టాప్, షట్ అప్. ఏం నువ్వు అసలు? హ? ఇందాక ఏసీ చలి అందుకని ఫేస్ కవర్ చేసుకున్నా అన్నావు. ఇప్పుడేంటి అందం గిందం అని వాగుతున్నావు? ఛీ! అదే మరి మట్టి బుర్ర అంటే. అయ్యో! అసలే చలా, పైగా నేను చందమామలా అందంగా ఉంటానా? వెన్నెల్లాంటి నా అందం చూసి మీ మనసు అదుపు తప్పి మీరు నన్ను మోహించి ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఏకాంతంలో మీరు నన్ను ఏదైనా చేస్తే, పెళ్ళి కావాల్సిన వాణ్ణి, నేను నా శీలం కోల్పోతే, మలినమైన దేహాన్ని రేపు కాబోయే నా భార్యకి ఎలా అర్పించాలి మేడం? ఛీ, idiot, ఆపు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మాటల్ని బట్టి చూస్తే నువ్వే నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నావు. నీ ఆట అవుతూ నువ్వు వద్దు, పో. ఎల్లు. ఛ! 1 hour నుంచి చూస్తున్నా, ఒక్క ఆటో కూడా ఇటు రావట్లేదు. ఇదిగో నిద్రపోయింది చాలు, లే ఇక. ఏ నిన్నే? ఏయ్, లే. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు? ఇక్కడ వెహికల్స్ ఏం దొరకట్లేదు. అయితే వచ్చి పడుకోండి, రండి. అదే, మీరు అటువైపు తిరిగి నిద్రపోండి, నేను ఇటువైపు తిరిగి నిద్రపోతాను. నేను వచ్చింది నిద్రపోవడానికి కాదు. ముందు వచ్చి ఆటో స్టార్ట్ చేయి. ఇదెక్కడికి గోల్రా? ఇదిగో మేడం, ఇంకోసారి ముసుగు తీయని అనకూడదు, ఎందుకంటే చెప్పాగా నా శీలం నాకు ముఖ్యం. నా కర్మ, పదో. ఛీ! పదండి. ఏంటి మీరెవరూ మాట్లాడరేంటి? సమాధానం చెప్పరేంటి? సూర్య ఎక్కడ, సమంత ఎక్కడ? వేర్ ఆర్ దేర్? కమాన్, జస్ట్ గివ్ మీ ద ఆన్సర్. ఎన్నిసార్లు చెప్పాలి? మీకెంత తెలుసో మాకు అంతే తెలుసు అని. చెల్లి, ఈ గొడవంతా ఎందుకు? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారో నీకు తెలిసే ఉంటుంది, చెప్పొచ్చు కదా. అక్క, ఇలాంటి మాటలు మాట్లాడి నా మీద లేనిపోని నిందలు వేస్తే మాత్రం బాగుండదు. ఏంటి బాగుండదు? ఆ? నీ కొడుక్కి నా కూతురికి త్వరలో పెళ్లి జరగబోతుందని తెలిసి కూడా ఇంత కేర్లెస్ గా ఉండటం ఏంటి అసలు? ఆ సమంత మీద ఒక కన్నీసు ఉంచాలా లేదా? ఇదిగోండి,
మళ్ళీ మళ్ళీ అదే మాట అనకండి. మా సామదిన అలాంటిది కాదు. ఒకసారి ఇలాగే సూర్య గారు సిస్టర్ లేచిపోయారని గోల గోల చేసి కమిషనర్ గారిని కూడా రప్పించారు. చివరికి ఏమైంది? సూర్య గారు సిస్టర్ వచ్చారు కదా. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. ఈ లోపలే ఉదయం లేస్తూనే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారని గొడవకు దిగింది. తప్పు ఆవిడది కాదులే చెల్లి. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయి ఉండకపోతే అమ్మా ఆగమ్మా, నువ్వేంటి మనిషి అయ్యండి వీళ్ళకి సపోర్ట్ చేస్తావేంటి? నేను కాబట్టి క్వైట్ గా ఉన్నాను. అదే ఈ మ్యాటర్ కాస్త మా బేబీకి తెలిసిందంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. సామాన్య మేడం ఎక్కడున్నారు మేడం? ఇంత గొడవ జరుగుతున్నా కనిపించడం లేదు. తనెక్కడో కిందుంటుంది. నేను కింద నుంచే వస్తున్నాను మేడం, ఎక్కడా లేరు. మరి ఇక్కడ కూడా గదిలో ఉన్నట్టు లేదే. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రానివ్వండి నా బేబీని. చూస్తాను మీ అందరి సంగతి. బేబీ కమ్ ఫాస్ట్. రత్నమాల గారు, సామాన్యకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. తనకి చెప్పకండి. ఇంతవరకు వచ్చాక చెప్పకపోతే ఎలా? బేబీ త్వరగా రా బేబీ. మేడం మేడం మేడం, సామాన్య మేడం కూడా ఇంట్లో లేరు. ఇప్పుడేమంటారు? తమరి కూతురు కూడా ఇంట్లో లేదట. అవునండి రత్నమాల గారు, సామాన్య ఏమైనట్టు? కనిపించట్లేదా? కనిపించకపోవడం ఏంటి? ఐ అండర్స్టాండ్. వీళ్ళందరూ కలిసి నా బేబీనేదో చేసే ఉంటారు. అంటే ఏమో, ఏవైనా చేసుంటారు. ఆశ్చర్యంగా ఉందే. సూర్య, శాము, సామాన్య ముగ్గురు కనిపించకపోవడం ఏంటి? ఒకవేళ ముగ్గురు కలిసి ఒకే చాడు కూర్చొని రాజీ కుదుర్చుకోవట్లేదు కదా? రాజీనా? అవును చెల్లి. సూర్య, నువ్వు సామాన్యనే పెళ్లి చేసుకో, నేనేమి బాధపడ్ను అని శామ్ రాజీకొచ్చుండొచ్చుగా. ఏ అలా ఎందుకు అనుకోవాలి? మీ ఇద్దరి ప్రేమ అర్థం చేసుకోకుండా ఇన్నాళ్ళు నేనే మూర్ఖత్వంగా ప్రవర్తించాను, ఇక మీ మధ్యకి రాను అని సూర్య శామ్ల కాళ్ళు పట్టుకోవడానికి ఆ సామాన్యే ఇద్దరిని తీసుకెళ్ళుండొచ్చు కదా. నా బేబీకి అలాంటి అలవాట్లేమీ లేవు. ఉంటే విషయం ఇంతవరకు ఎందుకు వస్తుంది? కానిస్టేబుల్, మీరు నాతో రండి. నా బేబీ మిస్సింగ్ అని వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నో మేడం, అలా చేస్తే మీకే ప్రాబ్లం. వాట్? అబ్బా, మీరు కాసేపు ఊరుకుంటారా మేడం? వాళ్ళు వస్తారేమో చూద్దాం, వచ్చాక అడుగుదాం ఎక్కడికెళ్లారు అని. నా బేబీని ఎవరో ఎత్తుకుపోయి ఉండొచ్చు కదా. మీ సామాన్యే మా సూర్యని సామదినని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచుండొచ్చు కదా. పదండి, నేను మా ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తాం. ఏ పద్మా, ఏంటి? ఏంటా సీరియస్నెస్? సీరియస్ ఏముంది? ఏం లేదు. ఫోర్ట్ ఎక్కడుందో తెలియకుండా ఎంత దూరం అలా తిరుగుతావు? ఆ చూపుకేంటి అర్థం? అనవసరంగా బుక్ అయిపోయాను. కాదు కాదు, ఈ శామ్ నన్ను బుక్ చేసింది అనుకుంటున్నావు కదూ? నువ్వు నన్ను తిట్టుకుంటున్నావు కదూ? కరెక్ట్, అదే కరెక్ట్. ఏంటి ఏం మాట్లాడవు? అంటే నేను అనుకున్నదంతా కరెక్టేనా? అన్నీ నువ్వే మాట్లాడుతుంటే, అది నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడడానికి నాకు ఎక్కడ ఛాన్స్ ఉంటుంది శామ్? అంటే ఏంటి? నేను ఊరికే పిచ్చిదానిలా వాగుతున్నాను అనుకుంటున్నావా? నేను అలా అనలేదు. అసలు ఫోర్ట్ ఎక్కడుందో నేను వెతకాలి, నన్ను తీసుకెళ్ళు అని నేను అడిగానా? నువ్వే కదా జంప్ అని నన్ను తీసుకొచ్చావు. చెప్పాను కదా, ఎప్పుడో రుక్మిణి కళ్యాణ్కి వెళ్ళొస్తున్నప్పుడు ఆ ఫోర్ట్ ఎక్కడో చూశానని. ఆ రూట్లో వెళ్తే ఫోర్ట్ కనిపిస్తుంది కదా, అటు వెళ్ళు. మరి ఆ విషయం తమరు చెప్తే గానీ మాకు అర్థం కాదు. మరి నేను ఆ రూట్ ఎటా అని చూస్తున్నాను. ఓ మై గాడ్, నీకు ఆ రూట్ కూడా తెలియదా? మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటి? సూర్య చాలా షార్ప్, ఇంటెలిజెంట్ అని, తనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ అని అమ్మమ్మ చెప్తుంటుంది కదా, అది నిజం కాదా? అది నిజమే. మరి నువ్వు ఆ రూట్ మర్చిపోయానంటావేంటి? అది కూడా నిజమే. వాట్? ప్రేమలో పడితే గోతులో పడ్డట్టేనని. కాదు కాదు, ఆడవాళ్లతో పెట్టుకుంటే మతి భ్రమించినట్టేనని, కాంతల సహవాసంలో ఎంతో మంది మేధావులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు తమ తెలివితేటల్ని కోల్పోయారని. ఇది నేనంటం లేదు శామ్,
చరిత్ర చెప్తున్న సత్యం. హ? అంటే ఐఎమ్ డేంజరస్ అంటావు అంతేగా? సి సూర్య, అవతలి వాళ్ళని బట్టే యువతల వాళ్ళు ఉంటారు, యువతలి వాళ్ళని బట్టే అవతలి వాళ్ళు ఉంటారు. అలాగని అవతలి వాళ్ళు యువతల వాళ్ళు ఒకేలా ఉండరు. ఎవరో ఆడవాళ్ళని నాలాంటి ఆడవాళ్ళతో పోల్చడం ఏం బాలేదు. నేను హర్ట్ అయ్యాను. అది కాదు శామ్. చూడు, ఆ రోజు రుక్మిణి కళ్యాణానికి వెళ్ళి వస్తున్న సిచ్యువేషన్ ఎలాంటిది? అందరూ ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తున్నారు కదా. టెన్షన్గా ఫాస్ట్గా డ్రైవ్ చేశాను కదా. అసలు ఆ రోజు ఎటు వెళ్తున్నానో తెలియని స్థితిలో డ్రైవ్ చేశాను కదా. ఓకే, నువ్వు కారులో పక్క కాపి దిగి ఎవరిని అడగచ్చు కదా. ఏం అడగమంటావు? ఒకరోజు మేము గుళ్ళో రుక్మిణి కళ్యాణం చూడటానికి వెళ్ళాం. ఆ గుడి ఎక్కడుంది అని అడగమంటావా? మీ కళ్ళకి నేనంత ఫూలిష్గా కనిపిస్తున్నానా?